నీ సంగతి చూడకుండా వదిలిపెట్టను. నా జీవితంలో నన్ను ఇంత నమ్మించి మోసం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వొక్కదానివే. చెప్తా. చూడవే, ఆ చంద్రిక గారు నన్నెంత తప్పుగా అనుకుంటున్నారో. నన్ను చూస్తే చాలు కోపంతో విరుచుకు పడిపోతున్నారు. నీ మీద ఆవిడకి ఎంత కోపం ఉందో నన్ను చూస్తే తనకి 10 రెట్ల అసహ్యం ఉంది. ఇప్పుడు నీ తరపున వాదించడానికి కేసు తీసుకుంటున్నానని ఆ కోపం మరింత పెరిగి డైరెక్ట్గా తిడుతోంది. ఏం చేస్తావు నేత్ర? ఇప్పుడు మనము తనని కన్విన్స్ చేయలేము. ఎందుకు కన్విన్స్ చేయలేము? నువ్వు కన్విన్స్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటే. దయచేసి అది మాత్రం అడగకు నేత్ర. ఒకవేళ నీకు నా కేస్ టేకప్ చేయడానికి బాధగా ఉంటే అందరితో పాటు నువ్వు వదిలే. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏమండి, మీరింతవరకు భోజనం చేయలేదు. నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ మీరు భోజనం చేయకుండా పడుకుంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. రండి, భోజనం వడ్డిస్తాను. వద్దు, నాకు ఆకలిగా లేదు. అయినా నువ్వు పెడితే నాకు అస్సలు తినాలని లేదు. అలా అంటే ఎలా అండి? మీకు ఎంతవరకు ఆకలి అనిపిస్తే అంతవరకే తినండి. కనీసం మజ్జిగైనా తాగుదురు గాని. రండి. రుద్రాణి, అనవసరంగా నా కోపం తెప్పించొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టు. నన్ను ఇలాగైనా ప్రశాంతంగా బ్రతకనివ్వవా? ప్లీజ్ అండి, మీరలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కావాలంటే మీ కసి తీరేలా కొట్టండి, నేనేం కాదన్ను. కానీ మీరిలా అన్నం తినకుండా ఉంటే నేను తట్టుకోలేనండి. ప్లీజ్ రుద్రాణి, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని ఇలా వదిలే. నేను నీతో కలిసి బ్రతకలేను. నాకు చంద్రిక తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ అవసరం లేదు. చంద్రికకి నేనంటే ప్రాణం, నాకు చంద్రిక అంటే ప్రాణం. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఆ విషయం నీకు కూడా తెలుసు. మమ్మల్ని విడదీయడం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు రుద్రాణి. ఏదైనా మనసులో ప్రేమ సంపాదించుకోవాలి, కానీ ఇలా వెంటపడి బాధ పెట్టి ఒకరు ప్రేమని పొందలేవు రుద్రాణి. చంద్రిక సంగతి నీకు బాగా తెలుసు. తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని నిలబెట్టుకోవడం కోసం తను ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత ఫైట్ అయినా చేస్తుంది. అంటే మీకు చంద్రిక అంటే ప్రాణం, చంద్రికకి మీరంటే ఇష్టం. మరి నా పరిస్థితి? చంద్రిక మీకోసం కోర్టులో పోరాడుతుంది, కానీ నేను మీకోసం మృత్యువుతో పోరాడాను. చంద్రికంటే నాకు ఎలాంటి కోపం లేదు, తనని బాధ పెట్టాలని కూడా లేదు. నిజం చెప్పాలంటే తన మీద నాకు ఎంతో గౌరవం ఉంది, ప్రేమ ఉంది. ఎందుకంటే నా జీవితంలో దక్కదు అనుకున్నా ఈ తాళిని నా మెడలో పడేలా చేసింది. చంద్రికకి తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద ఎంత గౌరవం ఉందో నాకు అంతే గౌరవం ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం తను ఎలా ఫైట్ చేస్తుందో నేనంతకు మించి ఫైట్ చేస్తాను. అయినా నేనేమీ తనకి అన్యాయం చేయడం లేదు. మిమ్మల్ని తన నుంచి దూరంగా తీసుకెళ్లాలని ప్లాన్ కూడా చేయడం లేదు. మిమ్మల్ని తనతోనే ఉండమంటున్నాను. నన్ను కూడా ఇక్కడ ఉండడానికి ఒప్పుకోమంటున్నాను. ఇంత చెప్పినా వినకుండా నా మీద కోర్టుకెళ్తానంటుంది. నేను మాత్రం కాదనేదేముంది? తనకు చేతనైంది తను వాదిస్తుంది, నాకు చేతనైంది నేను చేస్తాను. ఏం చేస్తావు?
అసలు నీ వైపు వాదించడానికి లాయర్ ఉండాలి కదా. నా వైపు వాదించడానికి లాయర్ లేకపోయినా పర్వాలేదు. నా కేసు నేనే వాదించుకుంటాను. నా భర్త కోసం నేను యముడితోనే పోరాడి నా ప్రాణాలు నిలుపుకున్నదాన్ని. చంద్రికతో పోరాడలేనా? చూద్దాం. గుడ్ నైట్ అండి. నా మీద కోపంతో భోజనం చేయకుండా పడుకోకండి. కనీసం నేను వెళ్ళిన తర్వాతైనా ఏదో ఒకటి తినండి. ఈ రోజు నువ్వు చేస్తున్న పోరాటం నీకోసం మాత్రమే కాదు చంద్రిక. ఒక ఆడపిల్ల గౌరవం కోసం, మానవత్వం చూపించిన మనిషి మీదే తిరగబడిన ఒక దుర్మార్గురాలికి మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. యాండి, ఇదిగో చంద్రిక, ఎవిడెన్స్లన్నీ రెడీ చేసి పెట్టాను. పిటిషన్ కాపీ రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. కోర్టుకి టైం అవుతోంది, బయలుదేరి చంద్రిక. ఇలా మన కోసం మనం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదండి. ఇప్పటిదాకా మనం లాయర్స్గా ఉండి ఎదుటి వాళ్ళ కష్టాలు విని అయ్యో పాపం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన మీద మనమే జాలిపడే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం చంద్రిక, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకోవాలి. ఆ రుద్రాణి ఇన్సిడెంట్తో తనకు మాలిన ధర్మం పనికిరాదు, అపాత్ర దానం కూడా తప్పే అన్న విషయం ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. అయినా మనకి పోరాటం కొత్త ఏం కాదు కదా. అత్తయ్య, ఈరోజు నేను కేసుకి అటెండ్ అవుతున్నాను. మీ దీవెనలు నాకు కావాలత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఇప్పటి వరకు అన్ని కేసులు గెలిచావు. అవన్నీ ఒక ఎత్తు, ఈ కేసు మరో ఎత్తు. ఎందుకంటే ఇందులో నువ్వే లాయర్వి, నువ్వే విక్టిమ్వి. నువ్వు కేసు గెలిస్తేనే నీకు నీ నల్లకోటికి గౌరవం, నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. గుర్తుంచుకో. అలాగే అత్తయ్య, ఇక నేను బయలుదేరుతాను. మరి మేము? మీరు కేసు టైంకి వస్తే సరిపోతుంది అత్తయ్య. నేను ముందుగా వెళ్ళి చూసుకోవాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి. మీరు టైంకి వచ్చేసేయండి. అలాగే, వస్తానండి.